పాప్కార్న్ ప్రిపేర్ చేసిన అయితే చాలా రోజులు చాలా సంవత్సరాలు అవుతాను నేను చేయక. ఇంత మంచిగా వచ్చినాయి చూడండి. కొన్ని వేసిన డౌట్ తోటి ఇంకిన్ని ఉన్నాయి, ఇవి కూడా చేయాలి. అయితే ఇంతకుముందుకే వర్షం వస్తుంది, ఏం తిన్నామని పాప్కార్న్ కోసమని వచ్చింది. ఇంకా ఏమొస్తాయి అని సాల్ట్ వేయలేదు అండ్ పసుపు కూడా వేయలే. టేస్ట్ ఇంకా బాగున్నాం. ప్రతిదీ ఇట్లా పాప్కార్న్ అయింది. ప్రతి మొక్కజొన్న గింజ ఇవి కూడా చేస్తాం. ఇప్పుడు నేను ఎట్లా పాప్కార్న్ చేస్తానో చూపిస్తా. అంటే కొంచెం ఇట్లా పైనకి ఉండాలి గిన్నె, లోతు గిన్నె అనుకున్నాను. లోతు గిన్నెలా సరిపడా ఆయిల్ పోసి, అంటే మనం ఎన్ని పాప్కార్న్ వీటిని పేలాల గింజలు అంటాం నేనైతే. ఈ పేలాల గింజల క్వాంటిటీని బట్టి ఆయిల్ తీసుకొని వీటిని ఇలా వేసి కొంచెం సన్న మంట మీద పెట్టి కొద్దిసేపు అయిన తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి ఉంచుతా. సన్న మంట మీద అన్నీ ఎగుతాయి. ఎప్పుడైనా అట్నే వేస్తా. మీరు ఎట్లా వేస్తారు, మీ ప్రాసెస్ ఏంటనేది నాకు కామెంట్లో చెప్పండి. నాకైతే ఇట్లా వచ్చు. కొందరు అయితే చీపురు గట్ట మర్రేసి టిక్ అని కొడతారు. అది ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు అమ్మతో చేపిస్తా. ఆ వీడియో కూడా షూట్ చేస్తాను, వీలైతే మీతో షేర్ చేస్తా. ఇప్పుడు ఇట్లా వేసిన ఈ ప్రతి గింజకు ఆయిల్ కలిసేలాగా అన్నం పెట్టేస్తాను. మూత పెడితే సరిపోతుంది, లేకపోతే టప్ అని పైనకి వస్తాయి అన్నట్టు. సౌండ్ వినండి ఎట్లా వినిపిస్తాను అంటే, దానిపైన మూత తీసినామనుకో మొత్తం ఇట్లా అవుతుంది కదా. మూత తీస్తే అందుకని మూత అట్లే పెట్టిన. మనం ఫస్ట్ టైం పెట్టిన టేస్ట్ చేస్తాను. సూపర్ టేస్ట్ ఉన్నది. మెయిన్గా నేను వర్షాలు పడ్డప్పుడు ఇట్లా పాప్కార్న్ ప్రిపేర్ చేస్తా. మంచిగా ఉన్నాయి. నేను దీనికి పసుపు వేయలే అని చెప్పిన ఇంతకుముందుకు. పసుపు వేయకుండా టేస్ట్ అయితే బాగుంది. కొంచెం సాల్ట్ వేసి చల్లిన. రెండు బయట టప్పా పాప్కార్న్ లవర్స్ లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి. నాకు బయట తినే పాప్కార్న్ కంటే నేను చేసుకునే పాప్కార్న్ అంటే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను టేస్ట్గా చేసుకునే వాటిలో ఇంకా కొంచెం కారం కూడా అప్పుడప్పుడు అంటే నాకు తినాలనిపించే విధానాన్ని బట్టి కొంచెం లైట్గా 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా కలుపుతా. ఇట్లా స్పైసీగా తినాలనిపించినప్పుడు అట్లా కారం పొడి కలుపుతా. ఎలా తినాలనిపిస్తే అలా టేస్ట్ చేంజ్ చేస్తూ. ఇక వర్షాకాలం మొత్తం ఇవి ఉండాల్సిందే. అవి కూడా అయిపోయినాయి. నెక్స్ట్ అవి కూడా అయిపోయింది. చూడండి అన్నీ ప్రతిదీ ఇప్పుడు ఇట్లా షేక్ చేయగానే మిగతా కూడా అవుతాయి. అంటే కొన్ని అన్నీ అయిపోయినాయి. ఇక సర్వ్ చేసి చూడండి ఎంత బాగా అయినాయి అన్నీ. మళ్ళీ పసుపు వేసి మర్చిపోయినా, వీడియో తీసుకున్నా పసుపు వేసి మర్చిపోయినా. ఎట్లయినా కానీ సాల్ట్ అయితే వేసిన సూపర్ టేస్ట్. ఫైనల్గా పాప్కార్న్ రెడీ అయింది. చూడండి మంచిగా ఉన్నది. పసుపు వేసి మర్చిపోయినా కదా. ఈ పాప్కార్న్ నిజం చెప్పాలంటే ఈ స్పూన్తో తినకంటే చేతితో తింటేనే తృప్తి అనిపిస్తుంది. ఎంత మంచిగా పువ్వులాగా వచ్చినాయి. మీరు కూడా తినాలి. చలికాలం వానాకాలం వచ్చిందంటే ఏదో ఇట్లా వేడివేడిగా కొన్ని చేసుకొని తింటే మంచిగా అనిపిస్తుంది.
సమ్మర్లో కూల్ డ్రింక్, పానకాలం, పాప్కార్న్ ఆల్ టైమ్ ఫేవరెట్.